హరగోపాల్ గారు ఇక్కడ మీరేమంటారు? ఇందా నుంచి విన్నారు, నిఘా ఏ సమయంలో పెట్టచ్చు, ఎటువంటి నిబంధనలు ఉంటాయి, ఎవరెవరి పైన పెట్టచ్చు, ఇవన్నీ కూడా రిటైర్డ్ అధికారులు చెప్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఆలోచిస్తే కనుక ఈరోజు బీఆర్ఎస్ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి, ఇది ఒక లీగల్ సెన్స్ లేని నాన్ సెన్స్ కింద వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికీ దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపు కిందే చూస్తూ ఉన్నారు. సో మీ కామెంట్ ఏంటి దీని మీద? అంటే రాజకీయ సందర్భం ఏదైతుందంటే పొలిటికల్ కాంటెక్స్ట్ ఏదైతుందో అది మారింది. అంటే ఒక కాలంలో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు తప్పకుండా మనం అధికారంలో ఉంటామని ఒక విశ్వాసం ఉండేది. ఓకే. కానీ ఇవాళ ఏం జరిగిందంటే ఎవరు ఏ టైంలో ఏ పార్టీలు ఉంటారో తెలియనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో ఇంత మార్పు ఎప్పుడైతే వచ్చిందో అందరూ అభద్రతతోనే ఉన్నారు. ఓకే. అందరూ కూడా ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో, ఎవరు నాకు వ్యతిరేకం చేస్తారో, ఎప్పుడు మన ప్రభుత్వాన్ని కూలుస్తారో. ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్లు ఏమిటంటే నిజంగా ఒరిజినల్గా ట్యాపింగ్ అనేది సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్. సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ కొరకని మనం అయితే చట్టం తెచ్చామో, స్టేట్ వర్సెస్ ఇండివిజువల్ అన్నప్పుడు ఇండివిజువల్ ఫ్రీడమ్ అన్నప్పుడు ప్రజాస్వామ్యం అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛ పెరగాలి, లేదా ప్రజల యొక్క స్వేచ్ఛ పెరగాలి, ప్రభుత్వాల యొక్క ఆధిపత్యం కానీ ఈ ఉల్లంఘన కానీ జరగకూడదు. అంటే రాజ్యము తన సెక్యూరిటీ అని చెప్పేసి తన ప్రజల మీదనే తాను అంటే ఇవి ట్యాపింగ్ చేసి ఎవరు తనకు వ్యతిరేకము అని ఆయన చెప్పినట్టుగా స్టేట్ సెక్యూరిటీ అనేది ఒకవేళ ప్రధానమైతే దానికి ఒక యాక్ట్ ఉంది, యాక్ట్ ప్రకారం దాన్ని చేయొచ్చు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చేయొచ్చు. ఇప్పుడు అది అందుకనే రాజ్యం యొక్క భద్రత దగ్గర నుంచి, అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వ భద్రత దగ్గర నుంచి ముఖ్యమంత్రి భద్రత అనేది వాళ్ళ రాజకీయాల్లో వచ్చిన మార్పు. కనుక ముఖ్యమంత్రి తన భద్రత, రాష్ట్రము దేశము అదంతా అభద్రత కొరకు వచ్చిన చట్టాన్ని తాము దుర్వినియోగపరిచి తమ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేయడం అవుతుందో, దానివలన వ్యక్తులు సమాజంలో ఉండే స్వేచ్ఛ ఏదైతుందో ఆ స్వేచ్ఛ పరిధులు తగ్గిన కొద్దీ ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. ఎందుకు మనం దీన్ని చాలా సీరియస్గా చర్చించాలంటే ప్రజాస్వామ్య పునాదులు స్వేచ్ఛ మీద ఆధారపడతాయి, స్వతంత్రం మీద ఆధారపడతాయి. కానీ వ్యక్తుల యొక్క ఇన్సెక్యూరిటీ మీద, వ్యక్తుల అంటే వాళ్ళ యొక్క అభద్రత మీద మీరు ఆధారపడడం మొదలుపెడితే ప్రజాస్వామ్యానికి నేను ముందుగా చెప్పినట్లుగా అది ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి దీని విషయంలో సమాజము స్పందించి ఒక విస్తృతమైనటువంటి ప్రజాభిప్రాయం మనం కూడగట్టుకోగలిగితేనే ప్రభుత్వాలు హరగోపాల్ గారు ఏ రాజకీయ పార్టీనా అభద్రతలోనే ఉన్నప్పుడు, ఏ రాజకీయ పార్టీల లక్ష్యమైనా అదే అయినప్పుడు దీనికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయటం సాధ్యమా అసాధ్యమని అనిపిస్తోంది. మరి ఏమంటారు? పూర్తి అడ్డుకట్ట వేయడం కాదండి, వాళ్ళు ఇది బయటకు వచ్చింది, ఇది బయటకు వచ్చి ఇంత విస్తృతమైన చర్చ జరుగుతుంది, సమాజం చర్చిస్తున్నది, లేదా సమాజం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, చట్టబద్ధ పాలన పట్ల ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్యానెల్లో మాట్లాడుతున్నారు. ఈ చర్చ ఇది ఉట్టిగా పోదు, ఈ చర్చ సమాజం వింటున్నది, ప్రజలు కూడా వింటున్నారు. ఈ ఓడిపోయిన ప్రభుత్వం ఏదైతుందో ఇంత టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఇంత చేసిన ప్రభుత్వం ఓడిపోయింది కదా, ఆ ప్రభుత్వం నిలవలేదు కదా. కనుక మళ్ళీ సక్సీడింగ్ ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కాదు, ఇవి ఏ చేసినా కూడా మనం అంతిమంగా ప్రజల బలము, ప్రజల యొక్క అభిమానము లేదా ప్రజల యొక్క సమ్మతి పొందితేనే మనం నిలుస్తాము అనేటువంటిది వాళ్ళు ఒకవేళ ఒక పాఠంగా నేర్చుకుంటే ఇది చేసేవాడు కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. ఇవన్నీ చేస్తే మనకు ప్రమాదం, అసలు మనం గెలవమని. వీళ్ళందరూ ఏమనుకుంటారా, ఆయన భద్రత ముఖ్యమంత్రి కూడా చేసిన ఓడిపోవడం అనేది ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో జరుగుతున్నదో మీరు ఇంత చేసినా ఓడిపోయారు కదా అనేటువంటిది ప్రతి గవర్నమెంటు, ప్రీవియస్ గవర్నమెంట్ అనుభవం నుంచి నేర్చుకొని ఇప్పుడు ప్రస్తుతం అధికారం ఉండే ప్రభుత్వం ఇంత ట్యాపింగ్ ఇవన్నీ అంటున్నారు. మరి వాళ్ళు ట్యాపింగ్ చేసేప్పుడు అధికారులకి చట్టబద్ధంగా చట్టం అంగీకరించి చేయాలి అనే పాఠం నేర్చుకుంటే ఈ చర్చకు సమాజానికి ప్రయోజనం ఉంటుంది. లేదు మేము అధికారంలో మేము కూడా చేస్తాం, వాళ్ళు చేస్తారు మేము చేస్తామంటే అది ప్రజాస్వామ్య భవిష్యత్తుకు ప్రమాదం అయిపోతుంది.